పర్క చేపలు పాయరంగా వండుకొని డబ్బా నిండా జున్ను పట్టుకొని ఊరికించి వచ్చిండు మా తాత. మాపటీలి కడుపు నిండా తిని కంటి నిండా కునుకు తీయాలి అని అనుకున్నాం నేను మా చెల్లె. కానీ ఎక్కడ నిద్ర, మా తాత గుర్రు గుర్రు గురకకు మాపటీలి నిద్ర కరువైంది అన్నట్టు గురకంటే యాదకొచ్చింది. ఇగో ఇక్కడ చూడుర్రి, గురక తక్కువ చేయమని డాక్టర్ దగ్గరికి పోతే ఎంత పని అయిందో. ఆగా చూసిర్రా ఎట్లేగా పడ్డారు జనాలు. దవాఖాన మొత్తం ఆగమాగం చేసిండ్రు. లొల్లి మస్తు గట్టిగానే అయ్యింది. మరి ఇక పానం పోయింది, కోపం రాకుండా ఎట్లుంటది. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, గిది సంగారెడ్డి పట్టణంలో ఉన్న పద్మావతి దవాఖాన. గిదే దవాఖానకు కొండాపూర్ మండలం గారకుర్తిలో ఉండే వి శ్రీనివాస్ అనే అన్న గురక తగ్గించుకోనికే డాక్టర్కు చూపించుకున్నాడట. పండుకుంటే మరిగా గంతగానం గురికేందుకు వస్తున్నదబ్బా అని అన్ని తీర్ల పరీక్షలు చేసిండ్రాట. ఇగో డాక్టరే చెప్తాడు చూడరే. పేషెంట్ శ్రీనివాస్ అనే అతను నా దగ్గరికి గురక ప్రాబ్లం, స్లీప్ యాప్నియా ప్రాబ్లంతో వచ్చాడు. కావాల్సిన టెస్టులన్నీ చేసిన తర్వాత శ్రీనివాస్ గారికి ముక్కులో ప్రాబ్లం ఉంది, గొంతులో ప్రాబ్లం ఉంది, ప్యాలెట్లో ప్రాబ్లం ఉందని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆపరేషన్ కోసం అని గుండె డాక్టర్ ఫిట్నెస్ కోసం పంపిస్తే గుండె డాక్టర్ గారు హార్ట్లో అయోటిక్ స్టెనోసిస్ ఉంది, ఇది ప్రాబ్లం అవ్వచ్చు, ఆపరేషన్కి మోడరేట్ రిస్క్ అని గుండె డాక్టర్ గారు చెప్పారు. గట్ల అయిందట. పానాలకు ముప్పు ఉంటుందని ముందుగానే చెప్పినాం అంటున్నాడు డాక్టరు. ఇక అటెనక ఏమైందో ఆయన్నే చెప్తున్నాడు చూడర్రే. అర్ధరాత్రి 2 గంటలకి పేషెంట్కి కాంప్లికేషన్ అంటే శ్వాసకి ఇబ్బంది అని మేము వచ్చాం. నేను వచ్చాను, మధ్య డాక్టర్ వచ్చారు. మేము చెక్ చేస్తే హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. మేము సిపిఆర్ అనే ప్రొసీజర్లో హార్ట్ రివైవ్ చేయడానికి ప్రయత్నించాము. డాక్టర్లు ఏమో గిట్లా అంటున్నారు. ఇంకో దిక్కు గురక తగ్గి అని ఇంకే ఆపరేషన్ ఏంటికి, అవసరం లేదని ముందే చెప్పినాము, అయినా సుత గురక తగ్గుతుందని ఆపరేషన్ చేసినరా అన్నట్టు మాట్లాడుతున్నారట గీ శ్రీనివాస్ అన్న ఇంటోళ్ళు. మంచిగా ఉన్న ఆయనకు గుండెపోటు ఎట్లొస్తుందని లొల్లికి దిగిండ్రు. గురక తగ్గిమని పోతే పానాలు తీసిండ్రని దవాఖాన మొత్తం పొరక చేసిండ్రు. న్యాయం చేయాల్సిందే అని అడుగుతాండ్రు. ముచ్చట పోలీసు వాళ్ళ దాకా కూడా పోయిందట. ఏం చేస్తారో ఎట్లా న్యాయం చేస్తారో మరిగా. కానీ గురక తగ్గిమని పోతే ఎంత పని అయింది కదా అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట.